Welcome back to my channel. Welcome back to all people for my channel. So today is a special day. మనం డే 4 గ్రాటిట్యూడ్ జర్నీలోకి ఎంటర్ అయ్యాం. టుడే ఈజ్ ఎ స్పెషల్ డే. 444 అబండెన్స్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. సో లాంగ్ స్టోరీ అంతా ఏమి వద్దు. అందుకనే ఈరోజు స్పెసిఫిక్గా మనీకి సంబంధించి గ్రాటిట్యూడ్ మనం చేయబోతున్నాము. ఎందుకు మనీకి గ్రాటిట్యూడ్ చెప్పాలి? ఎందుకంటే మనకి తెలుసో తెలియకో చాలాసార్లు మనీ విషయంలో మనం నెగెటివ్గా మాట్లాడడం కానీ, నెగెటివ్గా ఆలోచించడం కానీ, నెగెటివ్ బిలీఫ్స్‌ని మనం హోల్డ్ చేయడం గానీ, లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం. మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేసే ఏ బిలీఫ్స్ అయినా కూడా మనం కొన్ని లైక్ ఎగ్జాంపుల్ డబ్బు సంపాదించడం అనేది అంత ఈజీ కాదు. వెల్త్ క్రియేషన్ అనేది చేయడానికి చాలా కష్టం. డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. రిచ్ పీపుల్ ఏదో తప్పులు చేస్తేనే రిచ్ అవుతారు. అంత ఫాస్ట్‌గా డబ్బు ఈజీగా రాదు. డబ్బు చెట్లుకి కాయదు. ఇలాంటి సెంటెన్సెస్, వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, మన నోటితో మనం అంటూ ఉన్నప్పుడు, మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏవైతే మనం ఫీల్ అవుతున్నామో, అంటున్నామో అవి విని, అవన్నీ నిజమని చెప్పి మన లైఫ్‌కి అన్వయించి, ఓహ్! డబ్బు ఉంటే చెడ్డవాళ్ళనమాట. తప్పు చేస్తేనే గాని డబ్బులు రావన్నమాట. ఇలాంటి సబ్‌కాన్షియస్ మైండ్ అది నమ్మి మన లైఫ్‌లో డబ్బులు రాకుండా, మనీ అనేది ఛాలెంజెస్ వచ్చేలాగా మనకి బ్లాక్ చేసేస్తుంది. ఇవన్నీ బ్లాకేజెస్ లాగా ఈ నెగెటివ్ థాట్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో, ఎప్పుడైతే మనీకి సంబంధించి మనం గ్రాటిట్యూడ్ తెలియజేస్తామో, ఈ బ్లాకేజెస్ అనేవి, నెగటివిటీ అనేది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఈరోజు మనం మనీకి ఎలా గ్రాటిట్యూడ్ చెప్పాలి? స్టార్ట్ ఫ్రమ్ మన బేసిక్ నీడ్స్. మనీ వలన మన బేసిక్ నీడ్స్ మనం ఫుల్‌ఫిల్ చేయగలుగుతున్నాం. మనీని ఒక ఆబ్జెక్ట్ లాగా చూడకూడదు. మనీ అనేది ఒక ఎనర్జీ. ఎప్పుడైతే మనీ మన జీవితంలో ఎక్కువగా ఉంటుందో, అది ఒక రకమైన ఎనర్జీని మన లైఫ్‌లో క్రియేట్ చేస్తుంది. సో, మీ లైఫ్‌లో మనీ ఏ రకంగా ఇంపాక్ట్ చూపించింది? లైక్ ఏ రకంగా అయితే మీరు డబ్బు వలన మీ బేసిక్ నీడ్సే ఫుల్‌ఫిల్ చేయడమే కాకుండా, మనీ త్రూగా ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ మీకు దొరికాయి? లైక్ ఫ్రెండ్స్‌తో రెస్టారెంట్‌కెళ్లారు, ఫ్యామిలీతో వెకేషన్‌కెళ్లారు, మీకు నచ్చిన ట్రావెలింగ్ ఒక ప్లేసెస్‌కి విజిట్ చేశారు. ఇవన్నీ వితౌట్ మనీ అవ్వదు కదా! సో, మనీ త్రూగా మీకేమేమి ఎక్స్‌పీరియన్సెస్ వచ్చాయి? బేసిక్ నీడ్స్‌తో పాటు అండ్ మనీ అనేది ఉండడం వల్ల మీరు లైఫ్‌లో ఏ రకంగా ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, సేఫ్టీని ఎక్స్‌పీరియన్స్ చేశారు? అండ్ మనీ మీ జీవితాన్ని ఏ రకంగా ముందుకు నడిపిస్తుంది? అండ్ మనీ వలన మీలో ఏదైతే క్రియేటివిటీ లేదంటే ఆహ్, ఆహ్, ఏ ఏ చేంజెస్ జరిగాయి మీ లైఫ్‌లో? మనీ రాకముందు, మనీ వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,000 సంపాదిస్తున్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? 1,00,000 సంపాదిస్తున్నప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఈ చేంజెస్ మనీ వలన మీ లైఫ్‌లో వచ్చిన చేంజెస్ ఏంటి? అండ్ మీ చేతిలో ఉండే మనీ లేదంటే మీరు సంపాదించే మనీ ద్వారా మీరు ఎంతమందికి హెల్ప్ చేయగలుగుతున్నారు? మీ లవ్డ్ వన్స్‌కి మీరు ఏ గిఫ్ట్స్ ఇవ్వగలుగుతున్నారు? మీ ఫ్రెండ్స్‌కి ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతున్నారు? సొసైటీకి ఏ రకంగా మీరు వాల్యూ యాడ్ చేస్తున్నారు? మీ ఆహ్, మీ దగ్గరున్న మనీతో మీరేదైతే చారిటీ చేస్తున్నారో, మీకే రకంగా బ్లెస్సింగ్స్ ఇండైరెక్ట్‌గా మనీయే కదా! మీకు బ్లెస్సింగ్స్, విషెస్ రావడానికి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో గాని, మీ ప్రేమించే వ్యక్తులతో గాని, రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవ్వడానికి మనీ ఏ రకంగా ఉపయోగపడుతుంది? మనీ అనేది మనీ అవసరం, మనీ సంపాదించే అవసరం మీలో ఏ రకమైన క్రియేటివిటీని జనరేట్ చేసింది? అండ్ మనీ వలన ఇంకా మీ లైఫ్‌లో ఏ రకమైన పాజిటివ్ చేంజెస్ అండ్ పాజిటివ్ ఎక్స్‌పీరియన్సెస్ వచ్చాయో వాటన్నిటికి మీరు గ్రాటిట్యూడ్ చెప్పండి. హా! మనీ ఛాలెంజెస్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా! చాలామంది. సో, అలా ఫేస్ చేసేవాళ్ళు మనీ ఛాలెంజ్ రావడం వలన కూడా మీ లైఫ్‌లో ఏం చేంజెస్ వచ్చాయి?
కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకోవడం, ఇంకా మీరు మనీ మేనేజ్‌మెంట్ నేర్చుకోవడం, మనీ సంపాదించే పద్ధతులు నేర్చుకోవడం, ఇంకా హైయర్ ఎడ్యుకేషన్‌కి వెళ్ళడం, మనీ తక్కువ ఉండడం వల్ల మనీ ఛాలెంజెస్ వలన మీ లైఫ్‌లో కలిగిన పాజిటివ్ చేంజెస్ ఏంటి? ఛాలెంజ్ ఆ ఒక్క క్షణానికి మనకి పెయిన్ ఇవ్వచ్చు. బట్ ఆ ఛాలెంజ్ త్రూగా ఆ ఛాలెంజ్ వలన మీ లైఫ్‌లో వచ్చిన పాజిటివ్ చేంజెస్ ఏంటి అనేది కూర్చొని ఆలోచించి వాటన్నిటికి కూడా ఆ ఛాలెంజెస్‌కి కూడా మీరు ఎప్పుడైతే కృతజ్ఞత తెలియచేస్తారో, ఈరోజు మీరలా చెయ్యండి. మనస్ఫూర్తిగా 21 రాయాలి కదా అని 21 రాయాల్సిన పని లేదు. ఎక్కువ కూడా రాయొచ్చు. ఎన్ని వీలైతే అన్ని రాయండి. మనీ రిలేటెడ్ గ్రాటిట్యూడ్. సీ ద మ్యాజికల్ చేంజ్ ఆర్ మ్యాజికల్ ఆహ్, ఏదో ఒక మ్యాజిక్ జరుగుతుంది. అండ్ ఈరోజు 444 డే కూడా. సో, 4థ్ మంత్, 4థ్ డేట్ అండ్ 2024 4. సో, 444 అంటాము. సో, ఈరోజు మీరు మనీకి రిలేటెడ్‌గా ఈ గ్రాటిట్యూడ్ చేయండి. మీ లైఫ్‌లో వచ్చిన చిన్న చిన్న ఒక స్పెషల్ గిఫ్ట్స్ అవ్వచ్చు, ఎప్పటినుంచో అనుకోని డబ్బులు రావచ్చు. మీరు కోచెస్ అయితే లేదంటే ఎక్కడి నుంచి మీకు సర్ప్రైజ్ మనీ రావచ్చు, సర్ప్రైజ్ ఆపర్చునిటీ రావచ్చు. సో, ఏది వచ్చినా కూడా వెంటనే మీరు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎస్పెషల్‌గా ఈ వీడియో మనీ ఛాలెంజెస్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఇది ఎక్కువ మందికి షేర్ చేసి వాళ్ళ లైఫ్‌లో కూడా చేంజ్ రావడానికి మీరు రీజన్ అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. యాహ్! యాహ్! సో, ఒక్క పద్మ నిమిషం నేను మిమ్మల్ని స్పాట్‌లైట్‌లో పెడతాను. చెప్పండి. చెప్పండి చంద్రకళ గారు. సో, మ్యామ్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత చాలా చేంజెస్ కనపడ్డాయి నాకు. హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది. మనీ అండ్ ఫైనాన్సెస్‌లో కూడా కొంచెం కొంచెంగా ఐ కాంట్ సే డ్రాస్టిక్ బట్ కంపల్సరీ డెవలప్‌మెంట్ అనేది కనపడిందనమాట. 2 ఆఫ్ ద మేజర్ టాస్క్ నేను కంప్లీట్ చేయగలిగాను బై సేయింగ్ హోపోనోపోనో టు మై హౌస్ విచ్ వాస్ ఫీలింగ్ లైక్ ఎ గ్రేట్ బర్డెన్. సో, దానివల్ల నేను ఫస్ట్ ఫ్లోర్ టు సెకండ్ ఫ్లోర్ రీలింగ్స్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఆల్ ద హౌస్ డోర్స్ 9 డోర్స్ హావ్ బీన్ పెయింటెడ్. ఓహ్! ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్‌మెంట్ ఫర్ మీ. థాంక్ యూ పద్మ గారు. మ్యాజికల్ మనీ కూడా వచ్చాయి కదా! చాలా గిఫ్ట్స్ వచ్చాయి. మీ మీ అబ్బాయితో చాలా చేంజెస్. యాహ్! రిలేషన్‌షిప్స్ ఎలా ఇంప్రూవ్ అయ్యాయి? యాహ్! మెయిన్‌లీ రిలేషన్‌షిప్స్ మ్యామ్ నాకు. ఐ వాస్ థింకింగ్ ఐ వాస్ ఇన్ ఎ డిఫరెంట్ ఏమంటారు టాస్క్ స్కిల్ సెట్‌తో ఉన్నాననుకున్నాను. బట్ ఐ రియలైజ్ దట్ రిలేషన్‌షిప్స్ ఆర్ ద మేజర్ రోల్ ప్లేయర్ ఇన్ మైండ్. అదొకటి అర్థమైంది బాగా. హోపోనోపోనో చాలా రియలైజేషన్ ఇస్తుందండి మనలో. ద మూమెంట్ వి గాట్ రియలైజేషన్ అండ్ హ్మ్. చేంజెస్ అనేది జరుగుతది. యాహ్! ద అడ్వాన్స్‌డ్ ఈస్ రియల్లీ ఆహ్, ఒక లెవెల్. గ్రాటిట్యూడ్ హోపోనోపోనో త్రూగా ఈవెన్ మామూలుగా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేసే కంటే కూడా హోపోనోపోనో చేసిన ఆ 30 డేస్‌లో మ్యాజికల్ రిజల్ట్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. అంటే చేంజెస్. ఫాస్ట్‌గా ఉంది. చాలా ఫాస్ట్ రిజల్ట్. టైమ్ గ్యాప్స్ తక్కువ. క్విక్ ఫిక్స్ రిజల్ట్. అండ్ ఆల్సో ఐ యామ్ ఫాలోయింగ్ దట్ బ్లూ రే వాటర్. అది యాహ్! కూడా మా హస్బెండ్ ఇద్దరు తీసుకుంటున్నాము. అండ్ ఐ కెన్ సీ ద డిఫరెన్స్. ఐ ఐ వేరే స్టూడెంట్ కూడా ఆహ్, అదర్ స్టూడెంట్స్ ఎవరైతే అది యూజ్ చేస్తున్నారో చాలా డిఫరెన్స్ కనిపించింది అని చెప్పారు. ఇట్స్ యాహ్! రియల్లీ మ్యాజికల్ థింగ్. సో, థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఫీడ్‌బ్యాక్, ఫర్ యువర్ విషెస్ ఆల్సో.